వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ వరల్డ్. ఇవాళ వీడియో ఏంటంటే ఈవినింగ్ బ్లాగ్. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి కొంచెం శాండ్విచ్ ఇంకా అట్లనే మ్యాంగో మిల్క్ షేక్ చేసిన అనమాట. ఇంకా లాస్ట్ డే అనుకోండి, ఇది కొంచెం లేట్ పోస్ట్ అనే చెప్పాలి. ఇప్పుడు మ్యాంగోస్ దొరకట్లేదు. ఒక 10 days బ్యాక్ అనుకోండి, ఇంకా మ్యాంగో మిల్క్ షేక్ చేసిన. ఇంకా లాస్ట్ కదా, ఇంకా దొరకవు. ఇంకా పిల్లలకి ఏంటంటే ఎవ్రీడే ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ కంపల్సరీ పెడతాను. అయితే స్వీట్ కార్న్తో శాండ్విచ్ చేసిన అనమాట. మీకు ఒకవేళ కావాలంటే చెప్పండి, ఫుల్ రెసిపీ పెడతాను. యాక్చువల్గా ఇది ఏంటంటే ఫుల్ రెసిపీ పెట్టలేదు, ఓన్లీ పిల్లలకి స్నాక్స్ పెడుతున్నా కదా, చూపిద్దాం మీకు అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ కొన్ని ఐటమ్స్తోనే చేసేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు కూడా చేసేసుకుంటారు అనమాట. మా పిల్లలైతే నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వాళ్ళే చేసేసుకుంటారు. ఇవాళ ఏమైందంటే యాక్చువల్గా పాపకి స్కూల్ లేదు, కానీ బాబుకి మాత్రమే స్కూల్ ఉండే. పాపనేమో మంచిగా వండుకుంది. ఇంకా ఆ రోజు సాయంత్రం ఏం చేసిరంటే ఇద్దరు పిల్లలు ట్యూషన్కి పోను అని పెట్టింది మా పాప. మా బాబు ఏమంటాడు, మమ్మీ చెల్లె పోతలేదు కదా మమ్మీ, ప్లీజ్ మమ్మీ నేను కూడా పోను మమ్మీ అని అంటాడు. ఎటు పెట్టి యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు నాకు ఫంక్షన్ ఉంటే నేను వెళ్తుంటే వాళ్ళిద్దరికి పోవాలనిపిస్తలేదు. మా వాడు ఫంక్షన్స్కి రాడు. మా బాబు ఏంటంటే ఇంకా పాపకి ఏంటంటే నేను ఫంక్షన్కి వస్తాను, ఫంక్షన్కి పోతే నేను ట్యూషన్కి పోవాలా అని ఏడుపు. ఇంకా సరేలే అని ఊరుకుంది, ఇద్దరు ఊరుకున్నారు. ఇంకా ఫంక్షన్కి వెళ్ళాం అనమాట. ఎప్పుడు ఫంక్షన్స్కి రాదు, కానీ ఎందుకో ఆ రోజు ఫంక్షన్కి వస్తా అని పట్టుకుంది. యాక్చువల్గా ఏంటంటే నేను మా పాప కొంచెం మా ఇంటి ముందు వాళ్ళతో అందరం కలిసి వెళ్ళాం అనమాట. ఇంకా ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 7:30, 8 అయిపోయింది. 8 అయిపోయినాక మేము ఇంటికి వచ్చేసరికి అయితే ఇంకా 10:30 అయింది. నెక్స్ట్ డే సండే కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే చాలా కష్టమయ్యి ఉండేది. ఇంకా ఫంక్షన్ మాత్రం చాలా బాగా చేసిర్రు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసిర్రు అనమాట, చాలామంది పిల్లలు. మనదా కాదు, నీదేనా గిఫ్ట్? చలో ఓకే. ఇంకా అట్లా ఫంక్షన్లకు వెళ్ళిపోయి కాసేపు కూర్చొని అందరితో మాట్లాడినాం అనమాట. యాక్చువల్గా మా రిలేటివ్స్ది కాదు, మా బిల్డింగ్లో ఉన్న కమ్యూనిటీ వాళ్ళదనమాట. కొంచెం దూరమే. ఇంకా నాకేంటంటే ఎక్కడికి వెళ్ళినా ఇట్లా టాటో ఉంటుంది కదా, అట్లా వేయించుకోవడం నాకు ఇష్టం అనమాట. రియల్ టాటో ఇట్లా వేయించుకోలేను. ఇట్లా పెయింటింగ్స్తో వేస్తారు కదా, పెయింటింగ్తో మా వారి పేరు రాయించుకుంటాను. ఎప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడన్నా అట్లా పెయింటింగ్తో టాటో వేస్తున్నారు అనగానే నేను వెళ్ళి మా వారి పేరు రాయమంటాను. ఎందుకంటే నాకు ఇష్టం. కాకపోతే టాటో వేసుకునే అంత ధైర్యం లేదు నాకు. యాక్చువల్గా టాటో వేసుకునేంత ధైర్యం లేదు, నాకు చాలా భయం. ఇంకా నేను వేసుకున్నాను చూడండి ఎంత బాగుందో, శ్రీకాంత్ అట్లా మస్తు అనిపిస్తుంది. కానీ అంత పెద్దగా నేను వేసుకోలేను, నాకు చాలా భయము. ఇంకా మా పాప ఏంటంటే పెయింటింగ్ ఏమంటారు డ్రాయింగ్ చేయించుకుంది, కూర్చొని అట్లా చేయించుకుంది. నేను ఇంకా నెక్స్ట్ చూపిస్తాను, నెక్స్ట్ షార్ట్స్లోనన్నా వీడియోస్లోనన్నా పెడతాను. అట్లా వేయించుకుంది అనమాట. దాన్ని కూడా తర్వాత బటర్ఫ్లైయో ఏమో వేసుకుంది, బటర్ఫ్లైయే అనుకుంటా. చూడండి, మేము వెళ్ళేసరికి 8:30 అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసరికి 10:30 అయిందనమాట. చూడండి, బటర్ఫ్లైయే వేసుకుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.